వర్షం పడిందంటే చాలు ఎక్కలేని క్రేవింగ్స్ అన్ని కూడా పుట్టుకొచ్చేస్తూ ఉంటాయి కదా. ఎగ్జాక్ట్ గా అన్నం తినేటానికి వర్షం కురుస్తుంటే ఆ వర్షాన్ని చూస్తూ కూడా ఇక అన్నం తినగలుగుతామా, ఇక క్రేవింగ్స్ కంట్రోల్ చేసుకోలేక ముచ్చటగా 3 రకాల బజ్జీలు వేసేద్దాం అని ఫిక్స్ అయిపోయి ఇక ప్రాసెస్ అయితే స్టార్ట్ చేశాను. యాక్చువల్లీ వారం కిందట పచ్చిమిరకాయ బజ్జీలు వేయగా ఇక 4 పచ్చిమిర్చి అయితే మిగిలిని. సో ఆ పచ్చిమిర్చితో ఇలా పచ్చిమిర్చి బజ్జీలు అయితే వేసాను. పిల్లల కోసం పన్నీర్ బజ్జీలు అయితే వేసాను అనమాట. సో దాంతో పాటుగా పిండి అయితే మిగిలిపోయిందని ఇంకా ఏం చేయాలబ్బా పకోడీ వేసేద్దామా అనుకునే పాటికి ఇక ఆలు అయితే గుర్తొచ్చి ఆలుని చక్రాలుగా కట్ చేసి సాల్ట్ వాటర్ లో డిప్ చేసి కొంచెం స్వీట్ చేసేసి ఆ వాటర్ ని ఇక ఆలు బజ్జీలు లాగా వేసేసాను. అన్నట్టు ఆఫ్టర్నూన్ లంచ్ లోకి టమాటో పప్పు అయితే చేశాను. కాంబినేషన్ కి ఈ బజ్జీలు అయితే చాలా బాగుంటాయి కదా. మార్నింగ్ ఏ షిఫ్ట్ కి వెళ్ళిన మా వారు ఆఫ్టర్నూన్ వచ్చేసరికి 3:30 అయితే అయింది. సో అప్పుడు బజ్జీలు వేసుకొని మేము భోజనం చేసే పాటికి 4:11 అయితే అయ్యిందనమాట. అన్నట్టు ఈ బజ్జీలు అయితే అస్సలు ఆయిల్ పీల్చుకోలేదన్నమాట. చాలా బాగా వచ్చాయి. నిజానికి నాకు పన్నీర్ బజ్జీలు గానీ పచ్చిమిర్చి బజ్జీలు గానీ చాలా ఇష్టం. ఆలు బజ్జీలు గానీ అటకాయ బజ్జీలు గానీ అసలు ఇష్టపడను. మీలో ఎంతమంది ఏ రకమైన బజ్జీలు ఇష్టపడుతూ ఉంటారో కమెంట్ లో చెప్పండి. సరే కానీ వీడియో ఇప్పటి వరకు చూసారు కదా, చిన్న లైక్ ఇచ్చి కాస్త సబ్స్క్రైబ్ చేసుకొని వెళ్ళొచ్చు కదా.